గేమ్ చేంజర్ సినిమా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా వేరే దేశంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు కూడా చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిసారిగా ఇంత ఘనంగా గేమ్ చేంజర్ సినిమాని యుఎస్ఏలో ఎంత గ్రాండ్గా అంటే అక్కడ కూడా మన తెలుగు ఇక్కడ ఈ గడ్డ మీద చేసినంత గ్రాండ్గా కాకుండా ఇంకా డబల్ అంతకు మించి అక్కడ గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. సో మొత్తానికి అసలు నిన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్కి వచ్చిన రామ్ చరణ్ గారు ఏం చెప్పారంటే ఈసారి శంకర్ మార్కును చూస్తారు, అది మాస్ కాదు ఊర మాస్ లెవెల్లో చూడబోతున్నారు అని చెప్పారు. ఎందుకంటే గేమ్ చేంజర్ అనేది ఆ రామ్ చరణ్ గారికి ఎక్కువ అవసరం కాదు, శంకర్ గారికి ఎక్కువ అవసరం. బికాస్ ఆల్రెడీ ఆయనకు ఒక మంచి హిట్ ఉంది, దీంతో పాటు అది ఇంకొంచెం యాడ్ ఆన్ అవుతుంది తప్పించి ఆయన ఫేమ్ ఏం డౌన్ అండ్ అప్ కాదు. ఇన్ కేస్ ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినా కూడా శంకర్ గారికి మైనస్ అవుతుంది తప్పించి ఆయనకు అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఇప్పటి వరకు ఒక టాలీవుడ్ సినిమాకి సంబంధించి అక్కడికి వెళ్ళారు, RRR టీం కూడా వెళ్ళింది యుఎస్ఏ, కెనడా అండ్ అదే విధంగా జపాన్ ఇక్కడికి వెళ్ళారు. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏం అరేంజ్ చేయరు ఇప్పటి వరకు. తెలుగు సినిమా నుంచి ఎవ్వరు వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్ అరేంజ్ చేసి దానికోసం అని చెప్పేసి చాలా మటుకు ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడు జరగలేదు. సో డల్లాస్ లో అని తెలుస్తుంది. దానికి సంబంధించి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి రాబోతున్నారని, రామ్ చరణ్, తమన్ మరియు క్యారా అద్వానీ, దిల్ రాజు వీళ్ళందరూ కూడా అక్కడ ప్రజెంట్ అవ్వబోతున్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైలైట్ చేయండి, అందరూ వచ్చి మేము చూడండి ఖచ్చితంగా అని చెప్పి దిల్ రాజు ఒక వీడియో పెట్టాడు అనమాట. ఆ వీడియో కూడా ఫుల్ వైరల్ గా మారింది. అసలు ఈ సినిమా గురించి ప్రజలందరూ ఎంత ఈగర్ వెయిట్ చేస్తున్నారంటే శంకర్ మార్కు చాలా రోజుల నుంచి కనిపిస్తలేదు. లాస్ట్ సినిమా భారతీయ 2 అది ఎంత ఫ్లాప్ అయిందో అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు ఇంత గ్రాండ్ గా రాబోతుంది గ్లోబల్ స్టార్ తోని. అంటే శంకర్ డైరెక్షన్ ఎట్లా ఉంటుందో తెలుసు, ఆయన విజువలైజేషన్ కావచ్చు, ఆయన చూపించే విధానం కావచ్చు, అందరికన్నా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటది. 7 వండర్స్ 8th వండర్ ఈయన అనుకోవచ్చు. సో గ్లోబల్ స్టార్ అదే విధంగా శంకర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ రాబోయే గేమ్ చేంజర్ సినిమా కోసం, అది కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అనేది ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు నచ్చే కాన్సెప్ట్. అది అమెరికాలో అయినా సరే అదే రకంగా ఉంటది, చైనాలో అయినా అంతే ఉంటది, ఇండియాలో అయినా అంతే. ఏ కంట్రీలో చూసుకున్నా ఏ ఖండంలో చూసుకున్నా అంతే ఉంటది. సో ఖచ్చితంగా ఈ బ్యాక్ డ్రాప్ అనేది ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలకు నచ్చుతుంది అని చెప్పి శంకరే కాకుండా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటారు. సో చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించి ఇంకొద్ది రోజులలో కొంచెం అప్డేట్స్ లో వెనకబడినా ఇంకొద్ది రోజులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.